Welcome to Infinity Fun and Entertainment, journey of laughter, adventure and creativity. హాస్యం సాసన్ endless fun లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. మనీ ఎస్పెషల్లీ వెళ్ళాలి, సచ్ అ ఫేక్ పర్సన్. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. అంటే నంబాను ఫ్రెండ్ పాపం నాలాగా. తెలివితేటలు ఇతరులను కాపాడడానికి వినియోగపడాలి, ఇతరులను మోసం చేయడానికి. అయ్యో నాకేం తెలుసు, డేంజరస్ అండ్ నటోరియస్. అది కూడా ఒక విధంగా కరెక్టే అనుకోండి. చెప్తున్నా కదా, మళ్ళీ అక్కడ ఉంది తీసుకో, ఇక్కడ తీసుకో అని అన్నామని. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా తెలుస్తున్నా పిల్ల, అక్కడ ఏముండే నాకు ఎత్తుకోలే శక్తి లేదా, నా కళ్ళు లేవా? నీ లోపల కూర్చోబెట్టి అలా కదా ఇలా అన్నావా? అప్పుడే చెప్పాను నెక్స్ట్ నువ్వే టార్గెట్. మీకు ముందు తెలుసారా? పరిస్థితి అయినా సరే మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండాలి. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. మీరు పడ్డ కష్టాన్ని చూసిన బిగ్ బాస్ మీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపో. తాళం విడిపించు, టైర్ని నడిపించు. ఆటో ఇంకా ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. మీరు క్లాన్లో ఓడిపోయారు. మస్తు డిసప్పాయింట్ చేసినవరా నువ్వు. సో ఇక్కడ 2, సో అక్కడ 2, ఆ 2కి ఈ 2 బ్యాలెన్స్ అయిపోయి మొత్తం 12కి 12 మంది దిగిపోతారు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. బిగ్ బాస్ ఇస్తున్న రెండవ ఛాలెంజ్, జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. కాలు దగ్గరకు పెట్టారు, మీరు ఆగండి రా, నేను చేస్తా ప్లీజ్. మీరు మాట్లాడితే నాకు బ్యాలెన్స్ తప్పుతుంది రా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు, కుంభాలు తింటాం వెళ్ళి రావటం. సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. మీ క్లాన్ నుంచి అనర్హులనుకున్న ఒక సభ్యుణ్ణి తప్పించాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? లో కూడా డౌన్. నా హెల్త్ గురించి నువ్వు మాట్లాడకు. ఐఎమ్ ఆల్సో డౌన్. నా హెల్త్ నేను చూసుకుంటా. బురదంతా ఎందుకు నీకు అసలు? ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? కొంచెం నేను కామ్ గా వేసుకుంటే వెళ్ళే టైప్. నాకు ఏంటంటే నేను కామ్ గా ఉన్నసేపు నేను చాలా ఈజీగా బాల్ చేయగలుగుతా. తప్పు, ఇది తప్పు. కలెక్టివ్ గా మనకంట అనుకున్నాం బిగ్ బాస్. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అండి. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు. సో సీతా బిగ్ బాస్ ఛాలెంజెస్ లో పాల్గొనడానికి వీల్లేదు. సార్ నన్నేం మాట్లాడించకండి, నా హెల్త్ అసలు ఏం బాగాలేదు సార్. లోపల కిడ్నీలు పేలిపోయేలా ఉన్నాయి సార్. Turn on notifications, let the fun begin. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే